వెల్కమ్ నైట్ బులెటిన్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతుల గోడౌన్ దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్. గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తున్న రైతులపై దాడి దారుణమన్న జగన్. బాధిత రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన జగన్. రైతులకు న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చిన జగన్. చైనా పర్యటనలో షీ జిన్పింగ్ తో ట్రంప్ కీలక భేటీ. అమెరికా చైనా సంబంధాలు బలంగా ఉన్నాయన్న ట్రంప్. ప్రపంచ శాంతికి రెండు దేశాలు కలిసి పనిచేయాలన్న ట్రంప్ షీ సమావేశంపై అంతర్జాతీయ వర్గాల ఆసక్తి. భగీరథ్ కేసులో రాజీ ఉండదన్న మంత్రి సీతక్క స్పష్టం. తప్పు చేసిన వారికి చట్టం ముందు శిక్ష తప్పదన్న సీతక్క. ప్రత్యేక మహిళా అధికారితో వేగంగా దర్యాప్తు కొనసాగింపు. మహిళల భద్రత విషయంలో రాజీ ఉండదన్న మంత్రి సీతక్క. ఫీడ్ వ్యాపారులు సిండికేట్ గా మారారన్న ప్రసాద్ రాజు. ధరల పెరుగుదలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న నేత. రొయ్యల రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్. పోక్సో నిందితుడి ఆచూకీపై ఆర్ఎస్ ప్రవీణ్ కీలక పిలుపు. భగీరథ్ కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి. చిన్నారుల భద్రత విషయంలో రాజీ ఉండకూడదన్న ప్రవీణ్. నిందితుడిని చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేసిన ఆర్ఎస్. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను గుంటూరు జిల్లా మామిళ్లపల్లి రైతులు కలిశారు. మొక్కజొన్నకు గిట్టుబాటు ధరలు లేక పంటను గోడౌన్లో నిల్వ చేసుకుంటున్నామని, అయితే టీడీపీ కార్యకర్తలు దాడి చేసి తాళాలు పగలగొట్టారని రైతులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను జగన్ కు పంపించారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతో వందలాది మంది గ్రామంలో విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. రైతులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడాన్ని జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తున్న రైతులపై దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైన న్యాయ సహాయం లీగల్ సెల్ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. విజయం అంటే మనకు నచ్చిన పనిని మనస్ఫూర్తిగా చేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రుల మాట వింటూనే మనసు చెప్పే మార్గంలో ముందుకు వెళ్లాలని సూచించారు. జీవితంలో ఎవరినో అనుకరించకుండా మనకంటూ ప్రత్యేక గుర్తింపు సృష్టించుకోవాలని చెప్పారు. కొత్త బెంచ్ మార్క్ ఏర్పాటు చేసినప్పుడే నిజమైన విజయం లభిస్తుందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి తనలోని ప్రతిభను గుర్తించి దానికి తగ్గ దిశగా కృషి చేయాలని సూచించారు. ఇతరులను చూసి ఒత్తిడికి గురికాకుండా స్వంత లక్ష్యాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. విజయానికి కష్టపడటం, పట్టుదల, ఆత్మవిశ్వాసం అవసరమని వివరించారు. మమ్మీ ఇష్టం, డాడీ ఇష్టంతో వచ్చిన వాళ్ళు రైట్. నిజంగా మీ ఇష్టంతో వచ్చిన వాళ్ళు ఎంతమంది? అరే మీరు లేపిన వాళ్ళు లేపుతున్నారు, ఇది అబద్ధం, ఇది ఓకే నో ప్రాబ్లం. 40% ఉన్నారు. See, I'll tell you, success in my opinion, in my heart, according to me, నా పర్సనల్ ఒపీనియన్ ఇది, మీరైతే వాళ్ళ సంగతి నాకు తెలియదు, ఈజ్ బీయింగ్ ఏబుల్ టు డూ సంథింగ్ దట్ యూ లైక్ వేర్ యువర్ హార్ట్ టేక్స్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లిటరేచర్ అంటే ఇష్టం అనుకో, నాకు రైటింగ్ ఇష్టం, ఒక పుస్తకం రాయడం ఇష్టం, నావెల్ రాయడం ఇష్టం, లేదా మ్యూజిక్ ఇష్టం. సక్సెస్ ఇస్ ద ఎబిలిటీ టు స్టియర్ యువర్ లైఫ్ ఇన్ సచ్ అ వే దట్ యూ విల్ పర్స్యూ యువర్ డ్రీమ్స్, యూ విల్ పర్స్యూ a career of your dreams. For example, if I want to be a musician, I should be able to pursue it. If I want to be a cricketer, I should be able to pursue it. And see, andaram success kalekpochu. నేను క్రికెటర్ కావాలనుకుంటుండొచ్చు, నాకు క్రికెట్ ఆడుతుండొచ్చు, కానీ మన దేశంలో క్రికెటింగ్ టాలెంట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి
నేను ఒక వైభవ్ సూర్యవంశీ లెక్కనో, లేకపోతే యశస్వి జైస్వాల్ లెక్కనో, విరాట్ కోహ్లీ లెక్కనో, రోహిత్ శర్మ లెక్కనో నేను సక్సెస్ కాలేకపోవచ్చు. కానీ అట్లీస్ట్ ఐ వుడ్ హ్యావ్ ట్రైడ్, అట్లీస్ట్ ఐ వుడ్ హ్యావ్ చేస్డ్ మై డ్రీమ్. సో మీకు ఇష్టమైన సబ్జెక్టు కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఈ నెల 26న దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దళిత క్రైస్తవుల మత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కుల పరిరక్షణే ఈ సభ ప్రధాన లక్ష్యమని నాయకులు వెల్లడించారు. దళిత క్రైస్తవులకు న్యాయం జరగాలని, వారి సమస్యలపై విస్తృత చర్చ జరపాలని పేర్కొన్నారు. సమాజంలో సమాన హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. సభను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే స్థానికంగా ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. భగీరథ్ కేసులో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి ధనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు శిక్ష తప్పదని హెచ్చరించారు. నిందితుల హోదా, రాజకీయ నేపథ్యం ఏమిటన్నది పక్కన పెట్టి విచారణ జరుగుతుందని తెలిపారు. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక మహిళా పోలీసు అధికారిని నియమించినట్లు వెల్లడించారు. దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని, న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బాధితులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తామని చెప్పారు. మహబూబాబాద్ కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. బండి సంజయ్ గారి కుమారుడి మీద ఇచ్చిన కేసు ఉందో ఇయ్యగానే వెంటనే పోక్సో కేసు నమోదు చేశారు. తర్వాత విచారణకు ఒక స్పెషల్ టీం వేయడం జరిగింది. ఆ టీము ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటుంది. మేము ఎవరికి సపోర్ట్ చేయడం లేదు. ఖచ్చితంగా మా ప్రభుత్వము ఆడపిల్లల పక్షాన ఉంటుంది, ఆడపిల్లల రక్షణ కోసం ఉంటుంది. కొంతమంది రాజకీయాల కోసం ఏదో మాట్లాడడం కాదు. ఈరోజు అమ్మాయికి న్యాయం జరగాలి, నిందితుడికి శిక్ష పడాలి. ఇది మా విధానం. ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. శాంతినగర్ కు చెందిన శివన్న హత్య వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శివన్న జేబులోని చిల్లర డబ్బు, బీడీలు తరచూ మాయమవుతున్నాయని అనుమానించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంలో స్నేహితుడు పోషెట్టిని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఐరన్ సామాన్లు ఏరుకొని కూడా అవి అమ్మి జీవిస్తారు. అయితే ఇంతకుముందు ఈ అక్యూర్ వద్ద నుంచి మృతుడు కొన్ని బీడీలు, తర్వాత డబ్బులు తీసిండని చెప్పి ఒక అనుమానంతో, నువ్వేనా డబ్బులు తీసినావు అని చెప్పి అనుమానంతో అతన్ని అడగడం. వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తొలగింపుపై ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిని తీవ్రవాదులుగా పరిగణిస్తున్నారని విమర్శించారు. పోలీసు వ్యవస్థ ద్వారా రిపోర్టులు పంపించి సోషల్ మీడియా ఖాతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. అమరావతి అవినీతి అంశాలు, ప్రభుత్వ వైఫల్యాలు, పత్రికల్లో వచ్చిన వార్తలను పోస్ట్ చేసినందుకే ఈ చర్యలు తీసుకున్నారని అన్నారు. అసభ్యకర పోస్టులు లేకపోయినా అకౌంట్ తొలగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తే స్వరాలను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికలను రాజకీయంగా వినియోగిస్తున్నారన్న విమర్శలు కూడా చేశారు. ప్రజల అభిప్రాయాలను అణచివేయడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం కలుగుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఈ అంశంపై అధికార పార్టీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఏదైనా ఉందా? ఏం లేవు అట్లాంటివి. మామూలుగానే వాటిల్లో ముఖ్యంగా ప్రభుత్వ విధానాలను సహేతుకంగా విమర్శించిన పోస్టులే అందులో ఎక్స్ హ్యాండిల్లో ఉంటే వాటిల్లో కూడా వాటిపైన కూడా నోటీసులు ఇస్తున్న సందర్భం చూస్తున్నాం. అమరావతి ముసుగులో దోపిడీని వ్యతిరేకించిన తర్వాత ఈనాడు పేపర్లో వచ్చిన 2,500 కోట్ల రూపాయలు అద్దాలకు మాత్రం గ్లాసెస్ కి అమరావతి బ్యూటిఫికేషన్ లో భాగంగా దానికి 2,500 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఈనాడులో ఒక వార్త వస్తే ఆ వార్తను పోస్టు చేస్తే దానిపైన కూడా ఒక నేరంగా చిత్రీకరించి ఇది చేయడం. తర్వాత కరెంటు ఛార్జీలను ప్రభుత్వం పెంచితే ఇది
సరైనది కాదు, ప్రజలను అడ్డు విర్చడమే అని చెప్పి ఓ పోస్టు పెడితే దాన్ని తొలగించమని ఆదేశాలు. కర్నూలు బస్సు యాక్సిడెంట్ కు కారణాలు కేవలం బెల్ట్ షాపులు మాత్రమే. ఆ రోజు జరిగిన సంఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మద్యం పాలసీ, అలాగే విచ్చలవిడిగా ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నీ ప్రశ్నిస్తే అది ఒక నేరమే. దానిపైన ఎఫ్ఐఆర్లు, తర్వాత దానిపైన అన్నిటికీ కంప్లైంట్లు. తర్వాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి రాసలీలల గురించి వీడియోలు వస్తే అవి మాధ్యమాల్లో ప్రసారం అయితే వాటిపైన కేసులు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విమర్శించినా సరే సోషల్ మీడియా హ్యాండిల్స్ పై అక్రమ కేసులు ఇవన్నీ పెడతా ఉండడం ఈ రాష్ట్రంలో సర్వసాధారణంగా జరుగుతా ఉంది. అదేవిధంగా ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటంటే చంద్రబాబు గారు అనుసరిస్తున్న కొత్త పద్ధతి శాంతి భద్రతల నిర్వహణకు గాని, శాంతియుతమైన సమాజంలో అశాంతి లేకుండా శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసు వ్యవస్థను మొత్తం తన పార్టీ ప్రయోజనాల కోసం, అలాగే ప్రతిపక్ష పార్టీకున్న మీడియాలని వేధించడం కోసం సర్వశక్తులు ఒడ్డేలా పోలీసు యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని వ్యవహరిస్తున్నారు. దీన్ని చంద్రబాబుకు అడుగులకు మడుగులొత్తే కొంతమంది అధికారులు తమ భుజాన వేసుకుని వీరభక్తి ప్రదర్శిస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, క్రిమినల్ జస్టిస్ సిస్టానికి వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఇవాళ ప్రవర్తిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69 ప్రకారం పోలీసులు వ్యవహరించాలా, ఎవరైనా వ్యవహరించాలా. అందులోనే 2009లో కొన్ని రూల్స్ కూడా ఫ్రేమ్ చేశారు. 66 యాక్ట్ ని, దాంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని సెక్షన్ 66 ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేంద్రం రూపొందించిన రూల్స్ ప్రకారం ఇవాళ ఎవరైనా నడుచుకోవాల్సిందే, ఏ పార్టీ అయినా, ఎవరైనా. ఏదైనా ఒక హ్యాండిల్లో, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ ఏదైనా ఒక వీడియో కానీ లేకపోతే ఒక కంటెంట్ కానీ పోస్ట్ చేస్తే అది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది అంటే వాళ్లకు ఒక మెకానిజం ఉంది. ఆ మెకానిజం ద్వారా మాత్రమే పోవాలా. ఫస్ట్ పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి సాయి భగీరథ ఆచూకీపై టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక విజ్ఞప్తి చేశారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే 1098 కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం అతను కనిపించడం లేదని చెప్పారు. చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైన సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. మీకు ఈ 3 రూపాల్లో ఈ వ్యక్తి అబ్బాయి కాదు, నాకు వయసు 26 సంవత్సరాలు, సారీ, ఈ వ్యక్తి కనిపిస్తే దయచేసి 1098 చైల్డ్ హెల్ప్ లైన్, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిజంగా చెప్పాలంటే సీతక్క గారు పెట్టాలి. ఈ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ అలియా సీతక్క గారు పెట్టాలి. పోక్సో కేసులో బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వారం రోజులకు వాయిదా పడింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆయన పిటిషన్లో కోరారు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్పై విచారణ పూర్తయ్యే వరకు అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మధ్యంతర బెయిల్ అంశంపై మరింత విచారణ అవసరమని భావించి విచారణను వాయిదా వేసింది. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీలు కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తున్నాయి. న్యాయపరమైన అంశాలు, ఆరోపణల తీవ్రతపై వాదనలు కొనసాగుతున్నాయి. సహాయ సహకారాలు ఇవ్వడానికి వెళ్తే అతను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు రీసెంట్గా 8th రోజు ఏదైతే మనం ఇది యాక్చువల్లీ మ్యాటర్ సబ్జుడిస్లో ఉంది, ఎక్కువ మాట్లాడకూడదు, బట్ నేను క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా ఏదైతే 8th మే రోజు ఎఫ్ఐఆర్ అయిందో అక్యూజ్డ్ మీద, దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ తీసుకొని ఫస్ట్ ఇనీషియల్గా పోక్సో యాక్ట్ సెక్షన్ 5 and 11 పెట్టలేదు. ఏదైతే అబౌవ్ 7 years ఉందో సెక్షన్ 5 and 11 అవి పెట్టకుండా కేవలం 3 years సంబంధించిన పోక్సో యాక్ట్ సెక్షన్స్ మాత్రమే పెట్టడం జరిగింది. కానీ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్, తర్వాత 9th తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ తీసుకుని దాని తర్వాత నెక్స్ట్ 7 ఏళ్ళకి పైగా శిక్ష పడే ఆల్టర్ చేస్తూ ఆ సెక్షన్స్ని మార్చి 7 ఏళ్ళు పైబడే శిక్ష పడే పనిష్మెంట్ అట్రాక్ట్ అయ్యే సెక్షన్స్ పెట్టడం జరిగింది. సో దాని మీద ముఖ్యంగా ఇవాళ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఎందుకు ఈ ఆల్టరేషన్ జరిగింది ఏంటి అని. సో దాని మీద కూడా టైం కోరితే అట్ ద సేమ్ టైం ద మెటీరియల్ ఫ్యాక్ట్స్ మా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ముఖ్యంగా అది ఏదైతే ఇది పోక్సో వర్తించదని చెప్పడానికి అట్ ద సేమ్ టైం
అవి ప్రూవ్ చేసుకోవడానికి ఆ మెటీరియల్ పోలీస్ వారికి సహకరిస్తూ ఆ మెటీరియల్ సబ్మిట్ చేయడానికి అక్యూజ్డ్ వెళ్ళే ఈ యొక్క ప్రక్రియలో అతను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఈ బెయిల్ అప్లికేషన్ మొత్తం ఇన్ఫ్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ఈ బెయిల్ హియరింగ్ ఫైనల్ హియరింగ్ అయ్యేంత వరకు ఈ ఇంటరిమ్ బెయిల్ మాత్రం మాకు అంగీకరించండి అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా వాదించడం జరిగింది. సో హైదరాబాద్ పంజాగుట్టలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అరెస్టులో జాప్యం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శలు గుప్పించారు. ఇప్పటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. చట్టం ముందు అందరూ సమానమే, అయితే ఈ కేసులో ఎందుకు ఆలస్యం జరుగుతోందని ప్రశ్నించారు. బాధితురాలికి న్యాయం జరగాలంటే వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసును రాజకీయంగా కాకుండా చట్టపరంగా చూడాలని అన్నారు. ఈ నిరసనలతో పంజాగుట్ట పరిసరాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీస్తోంది. అన్నా చెప్పండి. కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఆయన సుపుత్రుల మీద దాదాపుగా వారం రోజుల క్రితం 8వ తారీఖున పోక్సో కేసు ఒక మైనర్ బాలికని ప్రలోభ పెట్టాలని కేసు చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా పోలీసులు అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరం. నేను అడుగుతా ఉన్న బండి సంజయ్ గారిని, మీకో న్యాయమో సామాన్య ప్రజలకో న్యాయమా? అదే మీ కుటుంబ సభ్యులైతే ఈ విధంగానే ప్రవర్తిస్తారు. మీరు ఎందుకని మీ సుపుత్రులను దాపెడతా ఉన్నారు? ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తా ఉన్నారు? ఎందుకు పోలీసులకు మీరు అప్పచెప్పట్లేదు? ఒక మైనర్ బాలిక న్యాయం జరగాలంటే నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, బండి సంజయ్ గారు మీరు రాజీనామా చేయండి, మీ సుపుత్రుని పోలీసులకు అప్పచెప్పండి, అప్పుడే ఈ ఒక మైనర్ బాలిక న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇంకోటి, నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి అయినటువంటి మన రేవంత్ రెడ్డి గారిని అప్పీల్ చేస్తా ఉన్నాను. మీరు మీ బాధ్యత ఒక రాష్ట్ర ప్రజలు మీ బిడ్డలాగా భావించి ఒక మైనర్ బాలికలకు అన్యాయం జరిగినప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాల్సింది పోయి ఈరోజు బండి సంజయ్ గారిని పుత్రుని తప్పిస్తా ఉన్నారు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సింది కోరుతా ఉన్నాం. గతంలో కూడా మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం లాంటిది టైం వచ్చినప్పుడు పెట్టబడుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు కలిసి ఈ యొక్క మైనర్ బాలిక పోక్సో కేసుని నీరు గారుస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కేసుని న్యాయం జరగాలంటే బండి సంజయ్ గారు రాజీనామా చేసి వాళ్ళ సుపుత్రుని పోలీసులకు అప్పచెప్పినట్టయితే ఈ యొక్క కేసు మైనర్ బాలిక న్యాయం జరుగుతుందని చెప్తాను. ఇప్పటికీ 5 రోజులు జరిగితేనే ఇప్పుడు అరెస్టు రాజకీయ తెలియలేదు అంటే ప్రభుత్వ వైఫల్యమా పోలీసుల నిఘా వైఫల్యమా? ఇది కావాలనే వాళ్ళు తప్పిస్తా ఉన్నారు, ఎందుకంటే అరెస్ట్ చేయలేదు. ఇది ఇంకోటి, మన రాష్ట్ర ఇద్దరు మంత్రులు సీతక్క గీతక్క కొండా సూర్యకక్క ఈ ఇద్దరు కూడా ఇప్పటివరకు కూడా ఒక మైనర్ బాలికకు ఈ పోక్సో కేసు చట్టం కింద కేసు బుక్ అయితే ఇప్పటివరకు స్పందించకపోవడం దురదృష్టకరం. అదే మీ కుటుంబ సభ్యులైతే మీరు ఈ విధంగానే ఉంటారా? ఒకసారి ఆలోచించాల్సింది. రొయ్యల ఫీడ్ వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలను భారీగా పెంచారని వైఎస్సార్సీపీ నేత ముదునేరి ప్రసాద్ రాజు ఆరోపించారు. దీనిపై ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ బంధువుల ప్రమేయం ఉండటమే దీనికి కారణమని వ్యాఖ్యానించారు. ఫీడ్ ధరల పెరుగుదలతో రొయ్యల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికే సాగు ఖర్చులు పెరిగిపోవడంతో రైతులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఫీడ్ వ్యాపారులపై పర్యవేక్షణ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రైతులు ఏమైపోయినా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. గతంలో మరి ఎక్కడా కూడా 5 సంవత్సరాల్లో ఫీడ్ కానీ
సీడ్ కానీ ఇబ్బంది లేకుండా పెంచకుండా చూసినటువంటి జగన్మోహన్ ప్రభుత్వంలో ఈ రోజున మీరు ఈ రెండు సంవత్సరాల్లోనే ఫీడ్ రేటు ఇంత దారుణంగా పెంచడం ఎంతవరకు సబబు? 25,000 రూపాయలు టన్నుకి మాకు భారం అవుతూ ఉంది, మాకు పర్మిషన్ ఇవ్వండి అని లెటర్ పెట్టడం జరిగింది. వాస్తవంగా ఫీడ్ యాజమాన్యానికి మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఇవాళ ఫీడ్ సోయా కానీ మెయిన్గా ముడి సరుకులు, మీరు ఫీడ్ తయారు చేసేటువంటి ముడి సరుకులు 2024లో ఎలా ఉన్నాయో ఇప్పుడు 26లో అలాగే ఉన్నాయి. ఇంకా కొన్ని తగ్గినాయి. ఆ రోజు ఇంకా కొన్ని సంవత్సరాల్లో సోయా 80 రూపాయలు ఉంటే ఇప్పుడు 50 రూపాయలు. ఫిష్ మీల్ గతంలో కన్నా ఇప్పుడు తగ్గింది. ఏవైతే ఫీడ్ యాజమాన్యాలు ఉన్నాయో గతంలో కంటే ఇప్పుడు బాగా పెద్దవాళ్ళు అయ్యారు. ఈ కూటమి ప్రభుత్వం బంధుత్వం ఉంది. మీరు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ తీసుకున్నారు. మీరు ఎక్స్పోర్టర్స్కి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇతర దేశాలకు ఫీడ్ వెళ్ళాలంటే క్వాలిటీ లేకపోతే ఆ ఫీడ్ తీసుకోరు. కొన్ని నారమ్స్ ప్రకారం ఫీడ్ సప్లై చేయాలి. ఈ నారమ్స్ చూపిస్తూ ఉన్నారు, ఇక్కడ రైతులకి ఇది వంక చెప్తూ ఉన్నారు. కానీ డొమెస్టిక్ మార్కెట్లో ఇచ్చేటువంటి ఫీడ్ మీరు తక్కువ ధరకు కొంటూ ఉన్నారు, తక్కువకి ఇస్తూ ఉన్నారు. మీరు ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్లు చూపించి ఇక్కడ రైతుల మీద భారం వేసే విధంగా చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఈ రోజు ఈ ఫీడ్ యాజమాన్యాలు పెంచినటువంటి బడ్జెట్ సంవత్సరానికి రొయ్యల రైతుల మీద 1,300 కోట్ల రూపాయలు భారం పడతాం. వచ్చేటువంటి ఏమో ఉత్పత్తి చేసి కష్టపడి తయారు చేసే రైతుకు మిగిలేదు లేదు. ఎకరాల లెక్క కాదు, ఇంకా ఆ లెక్క లేదు, మొత్తం అందరికి ఇచ్చేస్తామన్నారు. ఆక్వాజోన్ లేదు, నాన్ ఆక్వాజోన్ లేదు, మొత్తం అందరికి ఇస్తామన్నారు. ఇంతవరకు ఎందుకు మీరు దీని మీద ఎవరూ మాట్లాడలేదు? పైగా మీకు ముడుపులు ఇస్తున్నారని ఒక పక్క ఫీడ్ యాజమాన్యానికి సహకరిస్తూ ఉన్నారు. మొన్న ఫిబ్రవరి నెలలో 4,000 రూపాయలు పెంచారు, ఈ రోజున 12,000 రూపాయలు పెంచారు. సుమారు టన్నుకి 16,000, అంటే 20% పైగా మీరు ఇవాళ మేత రేట్లు పెంచి రొయ్యల రైతుల్ని పొట్టం పెట్టుకోబోతూ ఉన్నారు మీరందరూ కూడా. దీన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ ఉందో, ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. ఎందుకు మీరు అథారిటీ కన్సర్న్లో లేకుండా, ప్రభుత్వం ఒక అజమాయిషీ లేకుండా ఎందుకు చేస్తా ఉంది? కరీంనగర్ లో సంచలనం రేపిన నగల దుకాణం దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. నిందితులు మొత్తం 161 తులాల బంగారం చోరీ చేసినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు సుబోధ్ సింగ్ బీహార్, బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో బయటపడింది. దొంగలించిన బంగారం వ్యాపారితో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రాల మధ్య సంచరిస్తూ నేరాలకు పాల్పడిన ముఠాగా పోలీసులు గుర్తించారు. ఈ కేసు ఛేదనలో పోలీసులు కీలక పురోగతి సాధించినట్లు తెలిపారు. సాంకేతిక ఆధారాలు, ప్రత్యేక దర్యాప్తు బృందం సహకారంతో కేసు పరిష్కారమైందన్నారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. అతనికి అరెస్ట్ చేయడం జరిగింది. అతని ఇంటర్వ్యూషన్ లో మెయిన్ ఈ గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఫస్ట్ ఈ చాలా పెద్ద గ్యాంగ్, వెరీ ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇది. ఐ నాట్ సే గ్యాంగ్ ఆల్సో, ఇట్స్ అ క్రిమినల్ ఎంటర్ప్రైజ్. ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారు సుబోధ్ సింగ్, ఆయన పేరు సుబోధ్ సింగ్. కరెంట్లీ స్టిల్ రీసెంట్లీ హీ వాజ్ ఇన్ బియూర్ జైల్ పట్నా, కానీ రీసెంట్ గా పూర్ణియా జైల్ బిహార్ లో షిఫ్ట్ అయ్యారు. సో హీ ఈస్ ద మాస్టర్ మైండ్ అండ్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ దిస్ గ్యాంగ్. అతనే కాన్స్పైర్ చేస్తారు. అతని కాన్స్పిరసీ అండ్ సూపర్విజన్ లో ఈ మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. కరీంనగర్ డకాటీ చేసిన ముందు కూడా ఎట్లా వెళ్ళాలి, ఎట్లా పాడిపోయాలి, మొత్తం వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకున్నారు. నా జనరల్ గా మెయిన్ రోడ్స్ లో మన ఇమీడియట్ గా ఆఫెన్స్ అయిన తర్వాత చెకింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ రోడ్స్ సెలెక్ట్ చేస్తారు. ఆ ఇంటర్నల్ రోడ్ కూడా ముందే రెక్కి చేసుకొని అక్కడ ఉన్న జియో ట్యాగ్ పాయింట్ మార్క్ చేసి మ్యాప్ లో, ఆఫ్లైన్ మ్యాప్ లో డౌన్లోడ్ చేసి వాళ్ళు మొబైల్లో పెట్టుకున్నారు. ఈ ఆఫెన్స్ కోసం వాడిన మొబైల్ సిమ్ కూడా సెపరేట్ గా వాళ్ళకి ఒక పర్సన్ సప్లై చేస్తారు. సుబోధ్ సింగ్ గ్యాంగ్ బీహార్ స్టేట్ లో మేజర్ గా చాలా ఆఫెన్స్ జరిగింది. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్, మెయిన్లీ 7-8 స్టేట్స్ లో జరిగింది. మోర్ దెన్ 42 కేసెస్ ఉన్నాయి. తెలంగాణలో ఫస్ట్ టైం జరిగింది. ఈ టైప్ ఆఫ్ డకాటీ తెలంగాణ జరగలేదు. కానీ స్టిల్ అవర్ ఆఫీసర్స్ రేస్ టు ద ఒకేషన్ అండ్ వర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ అప్రిహెండ్ సమ్ ఆఫ్ ద అక్యూజ్డ్. దిస్ పర్సన్ నేమ్ సుబోధ్ సింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ థీఫ్. ఎందుకంటే అతనికి మెయిన్ మోడస్ ఆపరేండి టార్గెటింగ్ బ్యాంక్
వేర్ గోల్డ్ డిపాజిట్స్ ఆర్ దేర్. మనాపురం గోల్డ్ ఉంటాయి, బ్యాంక్ ఉంటాయి, తర్వాత గోల్డ్ జ్యువెలరీ షాప్. దే కేమ్ టు తెలంగాణ అరౌండ్ 2 months ago to commit to this డకాయతీ. ఆ తర్వాత దే బిఫోర్ దట్ దే పర్చేస్ సిమ్ కార్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ కాల్డ్ మెహతాబ్ ఖాన్. హీ హెస్ ఆల్సో బీన్ అరెస్టెడ్ బై గివింగ్ 10,000 rupees each. Then they roamed around Khammam town lo, Pettapalli, Siddipet, Karimnagar town lo, and they did recce of ikkada unna jewelry shops and banks. Finally they targeted this. కానీ ఇక్కడ ఈ షెల్టర్ తీసుకొని ఇక్కడ టార్గెట్ చేస్తే పోలీస్ వాళ్ళు ఈజీగా పట్టుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి 2 hour డిస్టెన్స్ లో ధర్మపురి టౌన్ లో ఫస్ట్ రోజు షెల్టర్ తీసుకున్నారు. వెపన్స్ ఎట్లా వచ్చింది వాళ్ళ దగ్గర? దీంటి ఇంటర్రోగేషన్ లో మేము చూస్తే దీనికి సెపరేట్ టీం ఉంటాయి. సెకండ్ రోజు చంద్రపూర్ డిస్ట్రిక్ట్ లో, మన తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ లో చంద్రపూర్ డిస్ట్రిక్ట్ లో వాళ్ళకి ఈ టీం మెంబర్స్ కి కమ్యూనికేషన్ వచ్చింది. అక్కడ ఒక వేరే టీం వాళ్ళు అక్కడ వచ్చి పిస్టల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు సెకండ్ టీమ్ తో. ఆ సెకండ్ టీమ్ కలిసిన తర్వాత వాళ్ళు పిస్టల్స్ 6 pistols and 12 magazines టోటల్ 60 rounds హ్యాండ్ ఓవర్ చేశారు టు కమిట్ ద ఆఫెన్స్. ఈ వెపన్ సెకండ్ రోజు ధర్మపురి లాడ్జ్ కి తీసుకెళ్ళొచ్చారు. మళ్ళీ థర్డ్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ కరీంనగర్కి వచ్చారు. ఆఫెన్స్ చేసుకొని సేమ్ రేట్ లో వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిన తర్వాత ధర్మపురి దగ్గర వీరు 2 bikes వాడారు. ఒకటి పల్సర్ బైక్, ఒకటి వైట్ అపాచీ బైక్. పల్సర్ బైక్ లో 3 ఉన్నారు. అక్కడ బైక్ వదిలి ఆంధ్రప్రదేశ్లో ఇంధన పొదుపు, కాలుష్య నియంత్రణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కీలక సూచనలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో వారానికి 2 రోజులు వర్క్ ఫ్రం హోం విధానాన్ని పరిశీలించాలని సూచించినట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం నో వెహికల్ డే పాటించే అంశాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు. మంత్రులు, అధికారులు వీలైనంత వరకు సైకిళ్లు లేదా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని సూచనలు చేసినట్లు చెప్పారు. ఇకపై కొత్తగా కొనుగోలు చేసే ప్రభుత్వ వాహనాలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. కాలుష్య నియంత్రణలో ప్రభుత్వ శాఖలు ముందుండాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన పెంచే చర్యలు చేపట్టాలని తెలిపారు. అక్కడ ఆ కొంచెం దూరం కూడా మనం కార్లు వెళ్తాం. మనం కార్లు ఎప్పుడైతే వెళ్తామో అన్ని కార్లు మన వెనకాల వస్తాయి, స్కాట్ అన్ని కూడా. అట్లా కాకుండా పక్కన బజారే కాబట్టి నడుచుకుంటూ వెళ్తాం. ఇవన్నీ కూడా మోడల్గా మనం అందరూ కూడా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఒకరోజు నో వెహికల్ ఫ్రైడే అంటే ఆ రోజు అసలు వాహనాలు వినియోగించుకోకుండా ఈ కాన్వాయ్లు బస్సుల్లో కానీ లేకపోతే అసలు ఆ వాహనాలు తగ్గించుకుని ఒకవేళ మీటింగ్స్ ఏమైనా ఉంటే వర్చువల్ మీటింగ్స్ కండక్ట్ చేయటం ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా అధికారులు కూడా అవసరం వస్తే 2-3 ఆఫీసులు కలిసి, అదేవిధంగా మంత్రులు కానీ కలిసి అంటే షేరింగ్ లాగా వస్తే కూడా కొంత అంటే దీని మూలంగా ఎంత వస్తుంది అనేది కాదు, ఒక మోటివేషన్ టు ది పబ్లిక్. అంటే దేశం ఎదుర్కొ క్రైసిస్లో ఉన్నప్పుడు మనందరం కూడా నిలబడాలి అనే స్ఫూర్తితో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా వీక్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ప్రతి వారం కూడా ఎంత డీజిల్ వాడుతున్నామో, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని కిలోమీటర్లు తిరిగే దాని మీద కొంచెం మానిటర్ పెట్టమని చెప్పి ఇంతకుముందు లేని కొంచెం చెక్స్ పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ కొత్త వెహికల్స్ ఏమైనా కొంటే అవన్నీ కూడా ఈవీ వెహికల్స్ కొంటే బాగుంటుందని కూడా సూచన చేశారు. ఈవీ వెహికల్స్ కొనడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇది INPR శాఖ ద్వారా ఈ ఏదైతే చర్యలు ఉన్నాయో పబ్లిక్ని మోటివేట్ చేసే విధంగా సోషల్ మీడియా ద్వారా లేకపోతే పత్రికా ప్రకటన ద్వారా, టీవీ ప్రచారం ద్వారా వీటన్నిటిని కూడా ప్రజలకి చేరవేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి స్టెప్ ఫర్ ది నేషన్ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రమోటింగ్ వాకింగ్ అండ్ సైక్లింగ్. నేను చెప్పేది కొంతమంది ముఖ్యమంత్రి గారు అవసరం వస్తే అందరం సైకిల్ మీద కూడా వద్దాం సెక్రటరియట్కి అంటే ఒక మోటివేషనల్గా